వాడి దునియాలో వాడే హీరో, వాడు చేసేది మంచే వాడికి, అంతే. వాడికి ఓ రీజన్ ఉంది అన్న జోన్ లో ఉంటాడు కదా. ఇఫ్ ఎ విలన్ హ్యాస్ ఎ ప్రాపర్ మోటివ్. గనుక తిక్కరేగింది నీకు తిక్కరేగాలేమో, నువ్వు 24 hours ఆన్ లో ఉంటుంది. 9:30 అయింది ఇంకా రాడేంట్రా వీడు. రామ్మా రా అంటది. అది కరెక్ట్, అది కాదురా ఎదవా. లెజెండ్ బాయ్స్ బ్యాక్ విత్ ఎ లెజెండ్. మనం తొడగొట్టాలనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. తమిళ రేట్లో మీరు ఆల్రెడీ చూశారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆల్రెడీ చాలా మంది చాలా సార్లు కమెంట్ చేసి బాబు బాబు లేవు అది సేమ్. సో విలన్స్ గురించి మాట్లాడు అంటున్నారు. ఫైనల్లీ వీఆర్ హియర్ టు టాక్ అబౌట్ ది బెస్ట్, ది స్కేరియెస్ట్ విలన్స్ ఇన్ తెలుగు సినిమా అనమాట. ఆబ్వియస్లీ డెఫినెట్లీ మేము ఒక పార్ట్లో అందరినీ పక్కా కవర్ చేయలేము. సో ఇది పార్ట్ 1 అనుకోండి. దీనికి రెస్పాన్స్ బాగా వస్తే మరి మీరు కమెంట్స్లో పార్ట్ 2 అని అడిగితే చేస్తాం, ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మాత్రం ఛానల్ కొత్తగా వస్తే సోది చెప్తా బై చారీ నాట్ సారీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రణయ్ది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మనోడి ఛానల్ మీకు తెలియకపోతే గో అండ్ సబ్స్క్రైబ్, ఓకే? ఫస్ట్ నీకు చైల్డ్హుడ్లో చిన్నప్పుడు విలన్ అనగానే, అప్పుడు చిన్నప్పుడు విలన్ అంటే భయం, అంతే, భయం క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్. సో అలాగే గుర్తొచ్చే క్యారెక్టర్ ఏంటి? ఫస్ట్ గోపిచంద్. అంటే తేజ సినిమాల్లో నాకు తేజ సినిమాలు అంటే భయం. దోస్ ఆర్ నాట్ హారర్, దోస్ ఆర్ టార్చర్. హీరో హీరోయిన్ పరిగెడుతూనే ఉంటారు ఎక్కడి నుంచో, ఎప్పుడు దొరికేస్తారు అన్న ఒక టెన్షన్. కొన్ని అవునన్నా కాదన్న సినిమా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసా, అమ్మో అది. సో నాకు ఇంకా బాగా గుర్తు, అవునన్నా కాదన్న సినిమాలో రైస్ మనోడు దాక్కుని ఉంటాడు గోన్ సంచుల మధ్యలో, ఒక్క దాంట్లోనే పొడుస్తూ ఉంటారు. అక్కడ సదాని క్లోజప్ పెడితే సదా పీక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. మనోడిని పొడవగానే నాకు ఇప్పటికీ ఉంగున అలా ఎందుకు వెళ్ళలేదు, ఇలాంటి రోడ్లు వస్తా చూస్తూ ఉంటాడు. ఏంటి వెళ్తుంది నెక్స్ట్ చిక్కడ పుడుతుంది కదా. మనోడిని పొడవగానే క్యాస్ట్ చూడలేదు, అదే తప్పించుకుంది. మూడోసారి చెప్పు. మనోడిని పొడవగానే వెనకాల బీజిఎం, అయ్యో బీజిఎం వస్తుంది. అమ్మో. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. సో తేజ సినిమాల్లో ఇంకొకళ్ళని విలన్ కింద మనం గుర్తు చేయాలంటే ఎక్కువ గోపీచంద్, నిజం, జయం. యూనో ఫస్ట్ అసలు నాకు జయం సినిమాలో సీన్ ఉంటుంది. చదవేనా అదేనా భయం చిన్నప్పుడు ఏంటి ఇలా చేస్తుంటే ఇలా చేయొచ్చా తప్పు కదా అంటే మనకు అప్పుడు తెలీదు, ఏజ్ కూడా కాదు. అది చాలా ఘోరం అది. అండ్ నిజం సినిమాలో అయితే రక్తాభిషేకం జరుగుతుంది. అయ్య బాబాయ్ నాకు ఇంక అంటే గోపిచంద్లో మ్యాడ్నెస్ ఏంటంటే, గోపిచంద్ నువ్వు చిన్నప్పుడు అలాగా మైండ్లో ఉండిపోయాడు కదా, స్టిల్ యూ కెన్ సీ హిమ్ ఇన్ మూవీస్ లైక్ లౌక్యం, శౌర్యం చేస్తూ ఎలా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ టైం ఉంది కానీ, బట్ నిజమైతే నిజంలో గెటప్ గుండు ఇలాగా. అయ్య బాబోయ్. ఇక్కడ పిల్లక పేరు, క్యారెక్టర్ పేరు గుర్తుందా? దేవుడు నిజమే దేవుడు. ఆ సినిమాలో అంటే ఫర్ ది ఫస్ట్ టైం చిన్నప్పుడు మనకి ఫర్ ది ఫస్ట్ టైం బీయింగ్ ఈవిల్, ఇలాంటివి చేయడు నువ్వు అన్నట్టు తప్పు కదా అన్న ఒక జోన్ ఉంటుంది చూడు, ఇబ్బందిగా అసలు నాట్ ప్లెజెంట్ అన్న జోన్ లో ఉంటది ఆ క్యారెక్టర్. ఫస్ట్ మనోడు ఇంత బొచ్చు ఇంత గెడ్డ ఉంటుంది, గెడ్డ ఉన్న తర్వాత అందులో చాలా అసలు తేజ గారికి ఐడియాలు ఎలా వస్తాయో కానీ, సుమన్ శెట్టి ఉంటాడు చూడు, సుమన్ శెట్టి ఈజ్ ఎ కామెడియన్ అప్పటి వరకు. ఆయన జయం సినిమాలోనే సుమన్ శెట్టితో కామెడీ చేయించిన ఆయన. అలాంటిది సుమన్ శెట్టిది ఒక సీన్ ఉంటుంది, అందులో
కోర్టు దగ్గర ఎక్కడో అప్పటికి గోపీచంద్ ఇంత గడ్డం అది ఇది ఉంటుంది, వాళ్ళ పెద్ద మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కోర్టులో తీసుకెళ్తుంటే సుమన్ శెట్టి బన్ను తినుకుంటూ వచ్చి ఇలా చూసి ఎరా చిన్న అంటేని ఈ అన్నవి కాల్చేసి వెళ్ళిపోతాడు సుమన్ శెట్టి. నాకు అర్థం కాల, ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని. తర్వాత మనోడు ఇద్దరు పారిపోతారు. తర్వాత మనోడు గుండు కొట్టించుకుని ఇలా రక్తాభిషేకం చేసుకుని రోడ్డు మీద ఇలా డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. అక్కడ మన హీరో ఇలా వస్తే ఏ చికెనా అని హీరోని భయపెడతా ఉంటాడు అంటాడు. అంటే హీరో భయపడిపోతాడు, ఏదో జరుగుతూ ఉంటది. రాశి ఒక ఈవిల్ క్యారెక్టర్, మొత్తం అంత క్రేజీగా నడుస్తూ ఉంటది. అసలు మనోడిది ఒక జోన్ రా. విలన్ ఏంటి, వాడి దునియాలో వాడే హీరో, వాడు చేసేది మంచే వాడికి, అంతే. వాడికి ఒక రీజన్ ఉంది అన్న జోన్ లో ఉంటాడు కదా. ఇఫ్ ఎ విలన్ హ్యాస్ ఎ ప్రాపర్ మోటివ్. కానీ తెలుగు సినిమాలో విలన్ రీజన్ ఉండవు, అదే కదా, చెప్పరు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ది ప్రాబ్లం. బట్ నువ్వు చూస్తే కూడా గోపీచంద్ మాత్రం క్రేజీ ఉంటది. అసలు గెటప్ నుంచి ఆ ఈవిల్ యాక్షన్స్ యాంటిక్స్ నుంచి చేసే పనులు అలా అంటే ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఇలా గోపీచంద్ దుమ్ము దులిపేసాడు అప్పట్లో. వర్షం ఒకటి అసలు గోపీచంద్ మెయిన్ అదేలే, జయం, నిజం, వర్షం 3 సినిమాలు. మూడిట్లోని డిఫరెంట్ గా ఉంటాడు, బట్ సేమ్. ఇప్పుడు వర్షంలో ఇట్ ఈస్ మోర్ అంత అరుపులు ఉండవు, సటిల్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, షార్ట్ హెయిర్ ఉంటది, చిన్న కొంచెం ఎంత మేసం ఉంటది, కానీ అది కూడా డెడ్లీ ఉంటాడు. ఇంకా నార్మల్ లుక్ ఏంటంటే జయంలో, కానీ నాకు జయంలోనే రాడ్ మనిషిలో అనిపిస్తాడు. జయన్ సినిమాలో హైలైట్ కాస్టింగ్ చిన్నప్పుడు గోపీచంద్ అలాగే ఉంటాడు, రాడ్ గడ్లాగా. సో విచ్ ఇస్ నాకు చాలా, ఇప్పుడు చూసుకుంటే మనం వాడని యాక్టర్ అనుకుంటాం, కానీ అప్పట్లో వద్దు ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. అమ్మో, అలాగే గోపీచంద్ మళ్ళీ కొంచెం నెగిటివ్ షేడ్ చూపించింది గౌతమ్ నందాలో. యా, మంచి సినిమా అది. ఆడలేదు చాలా. నేను బెంగళూరులో థియేటర్లో చూసాను అది. చూసి కొట్టాడు హిట్ అనుకున్నాను, కానీ అప్పుడు మనం అంత సోషల్ మీడియాలో లేవు కదా, ఫ్లాప్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, అయ్యో అంటున్నాను. కానీ డూ యూ థింక్ ఇప్పుడు గోపీచంద్ సినిమాలు చేస్తున్నారు, ఓకే, బట్ డూ యూ థింక్ ఒక పెద్ద సినిమాలో మళ్ళీ గోపీచంద్ విలన్ కింద చేస్తే? అసలు బాహుబలిలో బల్లాల దేవుడు గోపీచంద్ చేసి, రానా డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఫ్యాబులస్, బట్ గోపీచంద్ గేమ్ మారిపోయేది అంటున్నాను నేను. అంటే గోపీచంద్కి చాలా, గోపీచంద్కే సినిమాకి కూడా ప్రభాస్ గోపీచంద్కి హిస్టరీ ఉంది, వర్షం అదంతా. బట్ అండ్ క్రేజీ అంటే ఇప్పుడు రానా లేడనుకో, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ దాన్ గోపీచంద్ టు డూ బల్లాల దేవ్ రోల్. మనిషి అంత సేమ్ హైట్, సేమ్ కట్అవుట్లు ఒకలాగా ఉంటాయి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ రానా డిడ్ డూ వెల్, నాట్ కంపేరింగ్, బట్ గోపీచంద్ టాపిక్కే కాబట్టి ఐఎమ్ టెల్లింగ్. అంటే కొన్ని ఉంటాయి గోపీచంద్ మెయిన్లీ బల్లాల దేవ్. నాకు చూస్తున్నప్పుడు నువ్వు బాహుబలి చూస్తున్నప్పుడు బల్లాల దేవుడు, ఇప్పుడు చాలా మంది అంటారు కట్టప్ప శ్రీహరి రోల్, శ్రీహరి గారు ఉండుంటే కట్టప్ప శ్రీహరి చేసేవారండి. నాది అలాగా, ఐఎమ్ విత్ దెమ్ ఆఫ్ కోర్స్ 100%. అలాగే బల్లాల దేవుడు ఇంకా రానా లేడు అనుకుంది. రానా ఇస్ నాట్ అన్ యాక్టర్, గోపీచంద్ తప్ప ఎవరు లేరు అనేది నా ఫీలింగ్. ఐ అగ్రీ. మన తెలుగులో అయితే గోపీచంద్ చాలా బాగా సెట్ అవుతుంది కరెక్ట్గా క్యారెక్టర్ ఇదికంతా. గోపీచంద్ను గౌతమ్ నందాలో కూడా చూసుకుంటే, వెన్ గోపీచంద్ ఈజ్ డూయింగ్ ఈవిల్, ఒక రకమైన స్మైల్. ఎగ్జాక్ట్లీ, నేను అదే మాట్లాడబోతున్నా. గోపీచంద్కి ఒక స్మైల్ ఉంటుంది, ఈవిల్ స్మైల్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది కదా గౌతమ్ నందాలో. క్లైమాక్స్ అదరగొడతాడు రా గోపీచంద్ చచ్చిపోయేటప్పుడు. గౌతమ్ నందాలో మెంటల్ యాక్షన్, ఐఎమ్ నాట్ డైయింగ్ రిచ్ అంటాడు, పూర్, ఐఎమ్ నాట్ డైయింగ్ పూర్ అంటాడు. నాకు అలాగా నాకు 2 ఫేజ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఒకటి గోపీచంద్ ఫేస్, 2 గులాబీపూర్ రాంబాబు ఫేస్. హ్యావ్ వెరీ బ్యాడ్ హిస్టరీ ఆఫ్ అనసూయ ఫిల్మ్. నన్ను చిన్నప్పుడు సుస్సుపోయింది నీకేక్ సినిమా అనసూయ. అదేంటి బోల్డ్ వచ్చింది సినిమాలు అప్పుడు. చంద్రముఖి అంటారు, మంత్ర అంటారు, అరుంధతి అంటారు, అనసూయ. నేను ముందు పాడ్కాస్ట్లో చెప్పాను, బట్ స్టిల్ కొత్త ఆడియన్స్కి చెప్తా. ఇప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఐ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దెయ్యం. ఐ వాజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ హ్యూమన్స్. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ కిడ్, నాకేంట్రా అంటే మనిషిని ఏమైనా చేయగలడు, దెయ్యం స్పిరిట్ అంత పదం లేదు అప్పుడు. సందీప్ రెడ్డి వంగ లేడు కదా, సారీ
ఓకే. సో అప్పుడు అదంతా లేదు. సో నేను ఏమనుకునేవాడంటే ఏంటి అనసూయ చూడక ముందు నుంచే నాకు ఏంటంటే కాన్సెప్ట్, ఎవడైనా కిడ్నాప్ చేస్తాడేమో, ఎవడైనా కిడ్నీలు అమ్మేస్తాడేమో, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారేమో, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమో నన్ను పట్టుకెళ్ళిపోయి దుబాయ్లో షేక్ ఇచ్చాడు అనుకో, నేను అక్కడ తగ్ లైఫ్లో సింబుల్ అయిపోయాను అనుకో. సో బేసికల్లీ ఇలాంటి భయాలు ఉన్నాయి, ఇలాంటి ఆడ్ భయాలు ఉన్నాయి నాకు, విచ్ ఆర్ ప్రాక్టికల్. నేను చాలా ప్రాక్టికల్ మనిషిని చిన్నప్పటి నుంచి. ఓకే, నాకు ఈ ప్రాక్టికాలిటీకి తగ్గట్టు అనసూయ సినిమా చూశాను నేను. ఎగ్జాక్ట్లీ వాట్ నాట్ ఆర్గన్స్ నచ్చిన ఆర్గన్ కోసుకుని వెళ్ళి అసెంబ్లీ చేస్తాడండి వెళ్ళి. అంటే సెల్ ఫోన్ షాప్ ఏంటది ఏమన్నా స్క్రీన్ ఒకటి నుంచి బ్యాటరీ ఒకరి నుంచి తీసి అసెంబ్లీ చేయడానికి. అయ్యో బాబోయ్ గైస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అనసూయ చూడకపోతే చూడండి బాబోయ్. బుర్రపాడు సినిమా, హాలీవుడ్ రేంజ్ స్టఫ్ అప్పుడే తీస్తాడు రవిబాబు. అసలు రవిబాబు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్స్ మ్యాన్. రవిబాబు పిల్లి గడ్డం ఫ్రెంచ్ బియర్డ్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని గుండు లుక్ ఓకే, నీకు పోస్టర్లో అట్లలో ఉంటది. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు బాటా చెప్పి ఇలా తిప్పి నోట్లో పెడతాడు. అప్పుడు దాకా ఇది కట్టేవారు కదా ఇలాగా, నేను ట్రై చేసి ఇలాగా తీసుకుని మాడతాం కదా వాళ్ళు ఎందుకంత ఆలోచన చేస్తున్నారు అనిపించేది సినిమాల్లో. బాటా చెప్పు ట్రై కూడా చేయక్కర్లేదు, మాట కాదు కదా, మాటలో ఎమ్మ కూడా రాదు, బాటా చెప్పు పెడితే మెంటల్. సో బేసికల్లీ గులాబీ రాంబాబు ఒక సీన్లో భయపెట్టలేదు నన్ను, ప్రతి ఫ్రేమ్లో భయపెట్టాడు. నిద్ర పట్టలేదు ఆ రోజు నాకు నైట్. చెప్పాను ఒకసారి, తాతయ్యతో చూసాను ఇప్పుడు తాతయ్య బాగుంది. తాతయ్య తీసుకెళ్ళి ముందు దాకా తాతయ్యని రాడ్డేసాను, పట్టుకెళ్ళన్న సినిమాలు అని చెప్పి. మనకు చిన్నప్పుడు ఒకే ఒక్కళ్ళ దగ్గర ఈ సోకులు వేయచ్చు, అల్లరి దొబ్బేది మా తాతయ్య మా నాన్నమ్మ దగ్గర. ఓకే, నాకు అది కొంచెం ప్లే గ్రౌండ్ అని. మా డాడీ మమ్మీ లేరు ఆ రోజు ఇంట్లో, డాడీ లేరు. సో లేరు, ఇంక నేను దొబ్బేసరికి తాతయ్య తీసుకెళ్లారు. థియేటర్లో తిప్పి కొడితే 60 మంది కూడా లేరు. నేను ఇంటర్వెల్ వచ్చేసరికి రాజ్యనా తిమ్మాపురం థియేటర్, రాజ్ థియేటర్, ఇప్పుడు రాజు తీసి కళ్యాణ చేస్తాడు. సో ఆ రాజ్ థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం ఇంటర్వెల్లో. తాతయ్య వెళ్ళిపోదాం, ఎందుకు మీరు లేట్ అయిపోయింది అది ఇది కదా, బాగుందిరా సినిమా పదా సమోసాలు కొనుక్కుందాం. 2-3 సార్లు అడిగాను, చెప్పచ్చుగా ఈ పెద్ద మనిషి భయం వేస్తుందని. రామోషి పెద్దడు పోటుగాడు పోసుకున్నాడు నైట్. అయ్యో బాబోయ్, ఇఫ్ రవిబాబు గారు ఇఫ్ యు ఆర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వెట్టింగ్ మై ప్యాంట్స్. అది కాదే, అది కాదురా ఎదవా బూత్ రాదురా, వచ్చిపోయించినందుకు థ్యాంక్స్ అని చెప్పిన ఒక మరి ఇంగ్లీష్ అండ్ ఆల్ యూనో. నీకు చెప్పు. నాకా సింపుల్, ఇప్పుడు గుర్తొచ్చేది చిన్నప్పుడు చైల్డ్హుడ్ పశుపతి. పశుపతి 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 అఘోరాధిపతి. పశుపతి క్యారెక్టర్ మెయిన్లీ ఫర్ 2 things. వన్ ఈజ్ నాట్ జస్ట్ దీని పేరేంటి లుక్ ఆఫ్ సోను సూద్, అది కాదు, ఫస్ట్ వాయిస్. ఫస్ట్ థింగ్ వాయిస్. అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. సెకండ్ థింగ్, ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కోడి రామకృష్ణ గారు కొన్ని చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే, ఇప్పుడు చందమామ నువ్వే నువ్వే అన్నప్పుడు కూడా వెనకాల నుంచి ఎవడో వస్తున్నట్టు కెమెరా ఇలా యాంగిల్ తీసుకొచ్చి అని సౌండ్లు చేసి ఆ సౌండ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికంటే హైలైట్ ఒక క్యారెక్టర్ని పెట్టి కెమెరా ఇక్కడ ఉంటే సుశీలా అంటాడు. ఎవడు వీడు, ఎందుకు అరుస్తున్నాడు? అయ్యో మా క్యారెక్టర్ వాడికి ఇలా ఇక్కడ మసి రాసి వైఫ్ వెళ్ళిపోద్ది. మరి స్టార్టింగ్ సీనే అది కదా, సుశీల సుశీల అక్కడ ఉంది, నేను వెళ్తా అంటాడు. నీ సుశీల గోల తగలయ్యా, ఏందిరా నువ్వు అనుకున్నా. ఆ తర్వాత సీన్ ఉంటుంది చూడు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మో జయసుధ గారి చెల్లో అక్కో. అవునా? ఆవిడ జయసుధ సిస్టర్.
అక్కో చెల్లో నేను ఆవిడ మర్చిపోయాను. కళ్ళు ఆవిడ కళ్ళు ఉంటాయరా, ఎంత ఉంటది బొట్టు, టెర్రర్. ఎంత బొట్టు. రామ్మా రా అంటది. ఏందది అసలు అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి రా. ఫస్ట్ ఏమో అదే యంగ్ అనుష్క వెళ్ళినప్పుడు ఒక ఆయన ఉంటాడు, వెళ్ళిపో ఇక్కడ వద్దు అని చెప్తా ఉంటాడు, సీరియల్ యాక్టర్. అసలు ఇదంతా నాకు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఆ ఈరీ ఫీలింగ్ ఉంటుంది చూడు. అండ్ ఇంత చేసి ఈ యంగ్ అనుష్కకి ఫియాన్సే ఉంటాడు కదా, అది అనే ఒక విజిల్ వేస్తూ ఉంటాడు. రాహుల్ ఉన్నాడు లోపల, ఉంటాడు వెళ్ళు. తర్వాత షయాజీ షిండే క్యారెక్టర్. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే తర్వాత యంగ్ అనుష్కకి తిప్పలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే సమాధిలోకి బయటకు వచ్చేస్తాడు ఆడు. బద్దలు కొట్టు అంటే బద్దలు కొడేస్తాడు వాడు, లోపల ఉన్నాయని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఒక సీన్ ఉంటుందిరా, అనుష్క రూమ్లో ఉంటుంది. రూమ్లో ఉంటే ఇలా పైనుంచి ఏదో సీలింగ్ ఇలా పాక్కుంటూ, అదే సీలింగ్ అక్కడ నాకు అరుంధతి మొత్తంలో చాలా మంది రిలేట్ అవుతారు. అరుంధతి మొత్తంలో నాకు భయం వేసిన సీన్ అదే. నాకు ఇంకా గుర్తు, ఎలా భయపడితే మా డాడీ చేయబట్టుకుని దేవి మల్టీప్లెక్స్లో చూసిన బెస్ట్ సౌండ్ అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. అమ్మో అసలు. అండ్ నాకు హారర్ సినిమాల్లో వర్కౌట్ అయ్యేది ఏంటనుకుంటున్నాం, నచ్చేది. సో బేసికల్లీ చాలా రకమైన హారర్ సినిమాలు ఉంటారా. అరుంధతి, చంద్రముఖి ఇలాంటివి ఎందుకు స్టాండౌట్ అవుతాయంటే, ఇప్పుడు అరుంధతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తా. ద కాన్సెప్ట్, ద వరల్డ్ కాన్సెప్ట్ ఏంటి, ఒకడే యథవేషం వేసాడని చెప్పని సమాధిలో పెట్టేస్తుంది. ఆ సమాధి ఎలా ఉంటుంది, నార్మల్ సమాధిలో ఉండదు. అది ఏదేదో చేసినట్టు ఉంటుంది. మొత్తం కోటే ఇదైపోయి బయటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ వరకు నీకు ఎవడు ఏంటి భయం అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ దాకా, ఇప్పుడు దాకా. కానీ నీకు ఆ థాటే చూడు, ఎవరినో చంపేసి సమాధిలో పెట్టేశారు. ఆ థాట్ అప్పుడు దాని నుంచి డైలాగులు వస్తాయి, సమాధిలో కుళ్ళ పెట్టను నిన్ను వదల ఇవన్నీ. సో అక్కడి నుంచి లాగి వాడు మళ్ళీ అలా ఉంటాడు. సో బేసికలీ అన్నీ తర్వాత వస్తాయి. నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే సమాధి కాన్సెప్ట్, కోట కాన్సెప్ట్, వాడిని ఎందుకు లోపల పెట్టారు, బేసికల్లీ అదనమాట. నాకు అలాంటి ఇష్టం. చంద్రముఖి తీసుకున్నావు ఇప్పుడు, అసలు ఆవిడ ఎందుకు అలా అయిందనే దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆవిడకి ఒక చీర, ఆవిడకి ఒక ఆర్నమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అండ్ ఇలా ఎత్తుద్ది. సో బేసికల్లీ ఏదేదో ఉంటుంది. ఇప్పుడు ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. ఎలిమెంట్సే వర్క్ అవుతాయి. చంద్రముఖిలో కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓకే అది ఉంది ఇది ఉంది. అసలు ఆ సినిమాలో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ హ్యావింగ్ ఇంత పెద్ద పాము. అసలు అది ఓపెన్ చేయగానే పైన షాండ్లియర్ కి పాము ఎందుకు? ఇప్పుడు నాకు పాములు అంటే వచ్చా, సేమ్ రెప్టైల్స్ అంటేనే సుస్సు, ప్లస్ ఇదేదో దెయ్యం గియ్యం, ఇంకేముంది, ఇంక నేను అలాంటి వాడు ఇంకా ఖతం అయిపోతాడు అక్కడ. సో అలాంటి ఎలిమెంట్సే బేసికల్లీ. అండ్ ఈవెన్ అరుంధతికి వచ్చేసరికి కూడా ద క్యారెక్టర్ ఆఫ్ సోను సూద్ ఈజ్ ఓన్లీ ఆ పశుపతి అనే క్యారెక్టరే. అసలు ఎక్కడ స్టార్టింగ్ యంగ్గా ఉన్నప్పుడు పశుపతిని చూపిస్తారా, అప్పుడు కూడా మనోడు వేరే లెవెల్ రాడ్డు. ఇంతమంది అమ్మాయిలు ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ ఉంటుంది, వాళ్ళ టీచర్ ఉంటుంది, ఆవిడ ఎవరు వాళ్ళ వైఫ్, అదే మనోడు వైఫ్ గా చేసింది చూడు, చీల స్రవంతిలో క్యారెక్టర్. ఆమెని టార్చర్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ టార్చర్ చేస్తూ ఉంటది. రాడ్ అసలు అమ్మో పీక్ రాడ్ అయ్యా, అన్ని విధాలుగా. ఎలిమెంట్ కొంచెం నార్మల్ అంటే ఐ మీన్ క్లీషేడ్ అంటాం, క్లీషేడ్ టార్చర్ వాట్ ఎవర్. కొత్తది ఏంటి అక్కడ మెయిన్ నాకు సమాధిలో పెట్టడం అనే కాన్సెప్టే సూపర్. యూజువల్లీ నరికేయడం దట్ ఈస్ ఆల్ ఈస్ ఫైన్, వాడిని చంపేయడం అంతే కదా. బట్ అంటే దాని తర్వాత చూడు, ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆవిడ బోన్స్ నుంచి చేసిన కత్తితోనే ఆవిడని చంపగలరు. అది ఏందని అసలు మొత్తం కత్తి మొత్తం అరుంధతి లైక్ దీంతోనే చేస్తారు, యాష్ నుంచి వచ్చిన హెయిర్ తో కొడతారు, బ్యాక్ బోన్ హెయిర్ తో కొడతారు కదా, కొడతారు. టైటిల్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాంతోనే వస్తాయా ఏదో సంథింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దాని తర్వాత అరుంధతి మళ్ళీ పుడుతుంది, అప్పుడు చంపుద్ది. ఎన్ని ఉంటాయి అసలు చూడ, చాలా రైటింగ్ ఉంది, పీక్ రైటింగ్ అసలు. అంటే చాలా దేవుని సినిమాల్లో మనం మిస్ అయ్యేది ఏంటంటే రైటింగ్. స్కేర్స్ పెట్టేస్తారు. యూజువల్లీ ఏమవుతుందో చెప్తాను చూడరా,
ఒక కోట ఉంటుంది, అందులో దెయ్యం ఉంది, తెలియని వాళ్ళు యంగ్ బ్యాచ్ ఒకళ్ళు వెళ్తారు, అందులో దోలగడ పక్క ఉంటాడు, ఆడు పడుకోవచ్చు నైట్, ఆడు ఆమె పడుకోరు, నైట్ తిరుగుతూ ఉంటారు, అదేలే అక్కడ అక్కడ టెన్షన్ అవి కూడా ఎంజాయ్ చేస్తాం. ఈవిల్ డెడ్ అవే కదా మరి, వెస్ట్ నుంచి అంతా మొత్తం అయ్యే ఎంజాయ్ చేస్తాం. కానీ ఇవి స్టాండ్ అవుట్ అయ్యేది ఎందుకు, రైటింగ్ ఇంత ఉంటుంది కాబట్టి, పీక్ రైటింగ్. అండ్ సోను సూద్ కూడా మెంటల్. అండ్ అరుంధత్ స్పెషల్ ఏంటంటే అప్పట్లోనే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అన్ని కలెక్షన్స్ థియేటర్లకు వచ్చారు జనం. హారర్ సినిమాలకు యూజువల్లీ అంత రారు, బట్ వచ్చారు. అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. చంద్రముఖికి రజనీకాంత్ ఫ్యాక్టర్ ఉంది, అరుంధత్కి ఏముంది, ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. సో అనుష్క బికేమ్ దట్. ఇప్పుడు అప్పుడు అనుష్క కూడా మార్కెట్ ఉంది. నన్ను అడిగితే నా చిన్నప్పుడు మొత్తంలో హీరోయిన్లకి ఓకే ఏమో కత్తి సినిమా తీసుకుని వెళ్తుంది అనుకునేది, తీసుకురాగలదు థియేటర్స్ కి అనుష్క. అండ్ ఇప్పటికీ మొన్న లోక రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ చూసా, సోలో అదే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో టాప్ 5 ఫిలిమ్స్ అని చెప్పేసి అందులో మహానట్ ఉంది, అరుంధత్ ఉంది, ఇంకా లోక ఫస్ట్. అరుంధతి ఇప్పుడుది. అండ్ నన్ను అడిగితే అరుంధతి ఈవెన్ టుడే ఇఫ్ ఇట్ రిలీజెస్ ఇట్ ఫీల్స్ ఫ్రెష్ ఫర్ దట్ రైటింగ్. అదే అంటున్నాను. అండ్ ఆల్సో గ్రేట్ వాయిస్. రవిశంకర్ సోను సూద్కి ఎంత క్రెడిట్ ఇస్తామో ఆయనకి అంత గ్రేట్ వాయిస్. అమ్మో, ఇంకా సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. క్రేజీ. ఓకే, నెక్స్ట్ ఎలాగా వీఆర్ టాకింగ్ అబౌట్ మంచి వాళ్ళతో స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ, ఎలాగా వీఆర్ టాకింగ్ అబౌట్ హారర్ కాబట్టి మీకు నాకు ఎంత రిలేటబుల్లో తెలియదు, కానీ మనకంటే ఒక 3-4 ఇయర్స్ పెద్దోళ్ళు అన్నోళ్ళకి కరెక్ట్గా 95, 94, ఎర్లీ 90s, ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళు ఎవ్వడు అడగలేదు, ఎవ్వడు నో వన్ ఆస్క్డ్. గైస్ నాకు సంబంధం లేదు అసలుకే. నా దాంట్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ కూడా అల్లే. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఎవడు అడిగాడు ఇవన్నీ? ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు సీజన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎటో. సో వాళ్ళకి ఈ సినిమా కానీ ఈ క్యారెక్టర్ కానీ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేరు. దట్ ఈజ్ అమ్మోరు సినిమాలో రామిరెడ్డి అనే క్యారెక్టర్. కొంచెం ఫిష్ వెంగట్లో ఉంటాడు ఆయన, బట్టగుండి పోస్టర్ ఉంటుంది. ఆయన సేమ్ కోడిరామకృష్ణ. అసలు అంజీ కూడా కోడిరామకృష్ణ అందులో కూడా జేమ్స్ కెమెరాన్ ఆఫ్ టాలీవుడ్. కోడిరామకృష్ణ ఈజ్ ఎ లెజెండ్ మ్యాన్. కోడిరామకృష్ణ గారు ఈజ్ ఎ లెజెండ్ అసలు. ఆయన ఆ అమ్మోరు అనే సినిమాలో రెడ్ వేసుకుని, లైట్ రెడ్ ఉంటుంది, సాచురేషన్ కొంచెం పెరిగిపోయి అది ఇలా కొట్టేస్తూ ఉంటుంది కళ్ళల్లోకి. ఎంత ఇలా ఏంటి కుంకం ఇలా ఇలా అడ్డబొట్టు, ఇంత పెద్ద బొట్టు ఏదో ఉంటుంది ఆయన క్యారెక్టర్ డిజైన్. మంట దగ్గర కూర్చుని పూజలు, ప్రేతాత్మ పూజలు చేస్తానే ఉంటాడు. ఆ కళ్ళకి ఆ బీజిఎంకి పోసుకున్నారంట సుస్సు అప్పట్లో థియేటర్లో చూసిన వాళ్ళు. మీరు యాక్చువల్లీ మాకు పర్సనల్లీ ఈ అమ్మోరులో రామిరెడ్డి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంతో అంత పర్సనల్ స్టోరీలు లేవు మాకు. మీకుంటే కమెంట్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. అసలు అమ్మోరు స్టోరీ ఏంటి, మీరు ఎప్పుడు చూసారు, నిజంగా మీకు భయం వేసిందా లేదా అనేది. అసలు కమింగ్ టు విలన్స్ ఫర్ మీ పర్సనల్లీ నన్ను అడిగితే రాజమౌళిస్ విలన్స్ సార్ అంతే, అలగ్. అది సెపరేట్ ఎపిసోడే చేయొచ్చు నన్ను అడిగితే. అసలు పీక్ రాజమౌళి విలన్స్ అనేవాళ్ళు పీక్. అండ్ అందులో కూడా ఫర్ మీ పర్సనల్లీ ఈ విలన్స్ అందరిలో కూడా భిక్షు యాదవ్. అసలు ఆయన పేరు భిక్షు యాదవ్ అయిపోయింది చూడు. ఎగ్జాక్ట్లీ. ప్రదీప్ రావత్ అనేది చాలా మందికి తెలియదు. నేను తెలుసా, లగాన్ సినిమా ఆస్కార్స్ కు నామినేట్ అయింది ఇండియా నుంచి. సై చూసాక నేను లగాన్ చూస్తున్నప్పుడు హే భిక్షు యాదవ్ అన్నాను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ కూడా చాలా ఉంటాయి రా. భిక్షు యాదవ్ ఫేస్కి గేదె ఫేస్కి సిమిలారిటీస్ ఉంటాయి. భిక్షు యాదవ్ ఇంట్లో గేదెలు ఉంటాయి. అండ్ భిక్షు యాదవ్ వాళ్ళ టీం పేరు బుల్స్. ఈ బుల్స్ కి తాళ్ళు ఇక్కడ నుంచి కడతారు, వాడికి ఇది ఉంటది, చాలా ఉంటాయి సిమిలారిటీస్. ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. ట్రాన్సిషన్ వేసేది భిక్షు యాదవ్ ఫేస్ నుంచి బుల్ లోగో మీదకి ట్రాన్సిషన్ వేస్తాడు. బుల్ నుంచి భిక్షు యాదవ్ వేస్తాడు రా. అదేలే. అది న్యూజిలాండ్ రగ్బీ టీమ్ దా
న్యూజిలాండ్లో ఒక ట్రైబ్ ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సమోవా ట్రైబ్స్. ఓకే. సమోవా ట్రైబ్స్ వాళ్ళు, దీని పేరేంటి, మన డబ్ల్యూడబ్ల్యూఈలో రాక్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ సమోవన్స్. వాళ్ళు ఇట్స్ జాతి, వాళ్ళ ట్రైబ్. ఓకే. సమోవన్ ట్రైబ్ వాళ్ళది. ఓకే. వాళ్ళు ఇలాగా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు మనుషులు. వాళ్ళ ట్రైబే కొంచెం గైగాంటిక్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ ఇదంటది. అచ్చా, గాట్ ఇట్. అక్కడ నుంచి తీసుకున్నారు. అదొక ట్రైబల్ డ్యాన్స్ లాంటిది. ఇప్పుడు న్యూజిలాండ్లో కూడా ఈ సమోవన్ ట్రైబ్స్ ఇల్లు ఉన్న ఆ ఏరియాస్ కానీ వాటిల్లో ఇట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. ఇట్స్ లైక్ ఏ ప్రేయర్. ఇప్పుడు ఒక టీచర్స్ ఎవరైనా వెళ్ళిపోతున్నారు అనుకుందాం, లేకపోతే ఏమన్నా ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి ఎవరికన్నా, ఫేర్వెల్ ఇవ్వరు ఎవరికన్నా, అప్పుడు ఆ సమోవన్ డ్యాన్స్ చేసి వాళ్ళు ట్రిబ్యూట్ పే చేస్తారంట. చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారంట. అది రాజమౌళి ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ఏం అర్థం కాదు, ఏదో చేస్తూ ఉంటారు. ఓ లత్తి గోతి ఓ కామతి కామతి ఓ, ఏం జరుగుతుంది? భలే ఉంటుంది అది. చిన్నప్పుడు పిచ్చి ఎంజాయ్ చేశాను నేను. కొన్ని డైలాగ్స్ నాకు ఇంకా గుర్తుండిపోయినాయిరా. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా, స్టూడెంట్స్ పెద్ద స్టూడెంట్స్ గొడవలు అవుతూ ఉంటుంది. అప్పుడు ఇలా బస్సులు పేలుతాయి, బస్సులు పేలి భిక్షు యాదవ్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడు భిక్షు యాదవ్, కూర్చుని హీరోగాడు ఏదో అంటేని, రేయ్ పోరగాడికి నోరెక్కువైంది, పోలీసోడికి కాగితాలు చూపించు, వాడే ఖాళీ చేపిస్తాడు అంటాడు. నాకు ఇంకా డైలాగ్ అలా గుర్తుంది చూడు. అలా బోల్డ్ ఉంటాయి. రాజీవ్ కనకాల వాళ్ళ నాన్నని రగ్బీ చూసి రగ్బీ ఆడి చంపేస్తారు. ఏంటి నాజర్ క్యారెక్టర్ ఏంటి? అంటే ఇప్పుడు ఇందాక వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్ విలన్స్ కదా, రాజమౌళి విలన్స్కి వచ్చేసరికి నేను చిన్న డిఫరెన్షియేషన్ ఏం చూస్తానంటే, అందరు రాజమౌళి విలన్స్ని నువ్వు చూసావు అనుకో, నీకు భయం టెర్రర్ కన్నా కోపం వస్తుంది వాళ్ళ మీద. నీకు లోపల నుంచి కోపం, ఎమోషన్ ఇన్వోక్ చేస్తాడు. అండ్ నీకు ఎలాంటి ఎమోషన్ అనుకుంటున్నావు? అది ఈయన కొట్టాలి హీరో అనే ఎమోషన్ బేసికల్లీ. అది ప్రతి సినిమాలో అదే అవుతూ ఉంటుంది. సో లాస్ట్కి కమింగ్ టు భిక్షు యాదవ్ ఆల్సో వన్ గ్రేట్ థింగ్ ఈజ్ దట్, అది రాజమౌళి విలన్స్ వేరే వాళ్ళలో కూడా ఉంటుంది. బట్ అదేంటంటే భిక్షు యాదవ్ని కామెడీకి వాడతాడు. అంటే ఇన్ సమ్ సీన్స్ భిక్షు యాదవ్ ఇస్ లిటరల్లీ ఏ కమెడియన్. బట్ ఇంత చేసి ఒక సీన్లో వెన్ దెర్ ఇస్ ఎ టర్నింగ్ పాయింట్, అప్పుడు మనోడు మళ్ళీ విలన్లా తయారైనప్పుడు వాడిని మనం లైట్ తీసుకోం. ఇప్పుడు సై సినిమాలో అప్పటి వరకు వీళ్ళు కలిసిపోయిన తర్వాత, ఈగల్స్ అయిన తర్వాత కామెడీ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పట్టుకెళ్ళిపోయిన తర్వాత శశాంక్ గడు దొరికేసిన తర్వాత సీన్ ఉంటుంది, గేట్లు వేసేస్తే అక్కడ నుంచి కొడతాడు. అప్పుడు లిటరల్ విలన్ లాగా మనకు కోపం వస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో స్పైనల్ కార్డ్ అనేది బాడీలో ఒక పార్ట్ అని తెలిసింది సై వల్లే నాకు. మనోడు కొడితే వాడికి కాలు పని చేయకుండా పోద్ది. ఐ వాజ్ లైక్ వాట్ ద ఫక్. సో ఆ జోన్ అనమాట. నాకు అలాగా రాజమౌళి ఇంకొకటి స్టాండౌట్, అన్ని గురించి వద్దు, ఇంకోటి మాట్లాడుకుంటాయి. లైక్ పర్సనల్ ఫేవరెట్ ఆఫ్ రాజమౌళి విలన్, నాకు విక్రమార్కుడులో విలన్స్ ఇష్టం. విక్రమార్కుడులో విలన్స్ ఉంటారు. ఫస్ట్ చెప్తా, అతుల్ తన పేరు, అదేరా రాజీవ్ కనకాల వైఫ్ని తీసుకెళ్ళిపోతాడు. నాకు మనోడు భలే ఇష్టం యాక్టింగ్ ఆ సినిమాలో. అంటే చూడు, పోలీసోడు వైఫ్ని తీసుకెళ్ళిపోతాడు, పోలీసోడు వైఫ్ పక్కనే ఉంటుంది, బట్ స్టిల్ అంటాడు 2 days అంటాడు, వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాడు పిచ్చోళ్ళ అయిపోతాడు. అది ఉంటుందా? మళ్ళీ వాళ్ళ డాడీ బావుజీ క్యారెక్టర్ అక్కడి నుంచి వచ్చినలాగా ఉంటాడు. పీకరా బావుజీ క్యారెక్టర్. నువ్వు అన్నావు చూడు, బావుజీ క్యారెక్టర్తో కూడా 9:30 అయింది ఇంకా రాడేంట్రా వీడు అంటాడు కదా, అది ఉంటుంది. అప్పుడు టిట్లా క్యారెక్టర్ వస్తుంది. టిట్లా క్యారెక్టర్ మెంటల్, ఫేస్ మీద ఆమ్లెట్ వేసినట్టు భలే ఉంటాడు. ఇలా సగం నాకు టిట్లా క్యారెక్టర్ అమ్మా ఎవర్రా ఇల్లంతా. అండ్ ఆల్సో వన్ క్రేజీ థింగ్ ఈస్ దట్ అప్పటికి మనం అజయ్ చూసాను రా కదా, అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అలాంటిది అజయ్తో అలా చేయించాడు. టిట్లా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. క్రేజీ. సో బేసికల్లీ ఆ సినిమాలో నాకు వాళ్ళు ఇష్టం అనమాట. బేసికల్లీ అలా ఆ వరల్డ్ అంతా విలన్ ఒక్కడు ఉండడు.
నాకు అజిత్ అనేటోడు కూడా వెళ్ళనే అలా పాటలు ఇలా వెళ్తూ ఉంటుంది కదా. సో క్రేజీ. అసలు నువ్వు ఎలాగా వీఆర్ టాకింగ్ అబౌట్ రాజమౌళి విలన్స్ కాబట్టి అనదర్ వన్ అబ్సల్యూట్ ఫేవరెట్, పీక్ ఫేవరెట్ ఫర్ మీ రాజమౌళిస్ విలన్స్ ఈజ్ ఈగ సినిమాలో సుదీప్. పీక్. ఆయన మీద నడుస్తుంది సినిమా, లిటరల్ ఆయన మీద నడుస్తుంది. ఎవడు లేడరా, సమంత ఉంటది, ఏగ ఉంటది, సుదీప్ ఉంటాడు. యాక్ట్ చేయాల్సింది ఎవడు సినిమాలో? సుదీపే చెయ్యాలి. మెయిన్ సీన్స్ సినిమాకి మెయిన్ పర్సన్ సుదీప్. అదే కదా. సుదీప్ నాని చంపకపోతే, సుదీప్ అసలు సమంతని ఇష్టపడకపోతే అసలు సినిమా రొటేట్ అవుతుంది. దట్ ట్రోప్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీషే ట్రోప్స్. అది ఒక అమ్మాయి మీద మోజు పడిన విలన్. ఇట్ ఈస్ నార్మల్. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే, నానిని చంపుతాడు చూడు. నానిని చంపినప్పుడు కూడా షూ తీసి, సాక్స్ తీసి, నీ గొంతులోంచి ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు నేను దాన్ని ఫీల్ అవ్వాలంటాడు. అంటే థాట్, విలనిజం ఆఫ్ థాట్, పీక్ థాట్. అది ఈ అమ్మాయి ఏంటి, ఓకే అయిపోయిన తర్వాత కూడా మనోడికి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. పీక్ యాక్టింగ్ చేస్తాడు. అక్కడ కూడా కామెడీ ఉంటుంది. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. ఎక్కడైతే కామెడీ చేస్తాడో అక్కడ కామెడీ చేస్తాడు. మళ్ళీ మధ్యలో సీన్ వస్తుంది చూడు, వాళ్ళ పార్ట్నర్ని చంపేస్తాడు. చంపేసి ఇలా ఇసిరి ఒక షాట్ ఉంటుంది, స్లోమో షాట్. ఇలా ఇసిరితే జనరేటర్ ఏదో పేలుతుంది. మనోడు ఇలా స్పెక్ట్స్ తీసుకుని స్పెక్ట్స్ పెట్టుకుంటాడు, హెయిర్ ఇలా ఎగురుద్ది, షాల్వా కప్పుకుంటాడు, ఇలా కప్పుకుని ఉంటాడు. ఏంటది? నా ఫస్ట్ టైం అసలు సుదీప్ తెలిసింది అక్కడి నుంచే. ఎగ్జాక్ట్లీ. అమ్మో ఇంత మంచి యాక్టరా, పీక్ యాక్టింగ్ చేస్తాడు. అసలు మెంటల్ అంటే మెంటల్ రా. అన్నీ ఇంత క్లోజ్అప్స్ ఉంటాడు, ఏవేవో యాంటిక్ ఎక్స్ప్రెషన్లు ఇస్తాడు. వావ్. సుదీప్ని క్యాస్ట్ చేయాలని ఎలా అనిపించింది? అదే కదా, కన్నడ యాక్టర్ని తెచ్చి పీక్ అంటే అబ్సల్యూట్ పీక్. సుదీప్ గారు ఎన్ని సినిమాలు చేసినా సరే ఆయన కెరియర్లో టాప్ 5 పర్ఫార్మెన్సెస్లో పక్కా ఉండే క్యారెక్టర్. ఏగా 200% పీక్ అంటే పీక్. లవ్లీ. 100%. ఇంకొక అసలు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఒక విలన్ దగ్గరికి వెళ్తాను నేను. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్స్ ఇన్ తెలుగు సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ మన తెలుగులో ఉన్న వెరీ వెరీ ఫ్యూ పర్ఫెక్ట్ ఫీమేల్ విలన్ క్యారెక్టర్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. సినిమా అట్టర్ ఫ్లాప్, కానీ యాజ్ ఎ విలన్ సూపర్ హిట్. నాకు ఇంకా ఆవిడ పేరు కూడా సరిగ్గా గుర్తుండదు, ఆవిడ క్యారెక్టర్ పేరే గుర్తుంటుంది. అర్జున్ సినిమాలో ఆండాల్, వైఫ్ అండ్ హస్బెండ్, ప్రకాష్ రాజ్, ఆవిడ పేరు సరిత. ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది, అసలు ఎలా డిజైన్ చేశారో తెలియదు. కానీ అప్పటి వరకు మనకి ప్రకాష్ రాజ్ విలన్ కింద తెలుసు. బట్ ప్రకాష్ రాజ్ ఈజ్ లైక్ ఎగ్జాక్ట్లీ విలన్స్ రైట్ హ్యాండ్. విలన్ ఏం చెప్తే అది ఫాలో అయినట్టు ఆయన చేస్తూ ఉంటాడు అంతే. అక్కడ ఆవిడ కొంచెం చెప్తుంటాడు, మైండ్ పద్దు. అదే కదా, మనోడు ఇలా కొట్టేసుకుంటున్నట్టు ఏంటి అసలు ఏంటి మనిషి ఏంటి అన్న ఫీల్లో ఉంటాడు ప్రకాష్ రాజ్ కూడా. కానీ అమ్మో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఈవిడ్ని పొగుడుతున్నప్పుడు ఆవిడ సిగ్గుపడిద్ది, ఏందిరా వాళ్ళకి రొమాన్స్ యాంగిల్ ఉంది అని చూపిస్తాడు మంచి. వాళ్ళిద్దరు క్యూట్ కపుల్ లాగా ఉంటారు. మళ్ళీ ఆవిడ కుమ్మేస్తుందిరా. ఆవిడ అటైర్ కానీ ఆవిడకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, ఇలా చూస్తూ ఉంటది. ఆవిడ ఓన్లీ ఎయిమ్ ఈజ్ నా కొడుకుని దొబ్బేసింది అంతే, నా కొడుకుని దొబ్బేసింది. ఇది అమ్మో టిపికల్ అత్తగారు, ఈగోయిస్టిక్ అత్తగారు ఫీల్స్లో దీన్ని ఎట్టగన్నా వేసేయాలి. అలా అని నా కొడుకు తెలియకూడదు, నా కొడుకు నాతో ప్రేమగానే ఉండాలి. ఓ మై గాడ్, అసలు పీక్ అంటే పీక్. అసలు ఆవిడ విలనిజం కానీ కొన్ని సీన్లు ఉంటాయి. మోటార్ సీన్ ఉంటే చూడు, మోటార్ కరెంట్ గట్టిగా అనేసుకుందాం అంటే మన ప్రకాష్ రాజ్ అంటూ పోతాడు దానికి, వైర్ కోసేద్దాడు. అమ్మో అది క్రేజీ. అండ్ నేను ఇప్పుడు ఇంకొక విలన్ నుంచి చెప్తా. ఇక్కడి నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్స్ అనేటోళ్ళు మారిపోయారు. లెజెండ్. ఎస్, ఫైనల్లీ ది బాయ్ ఇస్ బ్యాక్ విత్ ఎ లెజెండ్. ఎస్,
జగపతి బాబు క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంటుంది కదా, అది జగపతి బాబుకి టర్నింగ్ పాయింట్. అండ్ తెలుగు సినిమాల్లో స్టైలిష్ విలన్స్ స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి. విలన్ అంటే అప్పటిదాకా వైట్ అండ్ వైట్ ఆర్ టెర్రర్గా ఉండక్కర్లేదు. అంటే టెర్రర్గా నువ్వు ఉండాలంటే నువ్వు నీ అటైర్లో చూపించక్కర్లేదు. స్టైలిష్గా ఉంటాడు, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, నీకు ఫుల్ గ్రూమ్డ్ ఉంటాడు మనిషి, సూట్లు వేస్తాడు. సూట్లు కూడా కాదు, 2 పీస్లో 1 పీస్ వేస్తాడు. బాగా చెప్పాను. ఐ మీన్ పైన కోట్ ఉండదు, రా లోపలది ఉంటుంది. షర్టు ప్యాంటే కదా అది. షర్టు ప్యాంట్ కాకుండా ఒక రకమైనది లోపలది ఉంటుంది కదా, స్లీవ్లెస్ కోట్ లాంటిది, అది వేస్తాడు. వేస్ట్ కోట్. థ్యాంక్ యూ. నేను వేరేది పలికేద్దామని భయం ఇప్పుడు మళ్ళీ అన్నాను అనుకో, కట్ చేయి, అది బీపీ తీసాడు. బీపీ. అందుకే నేను ఐ వాజ్ హెసిటేటింగ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఆది పెన్సెట్టి వచ్చాడు, అలా బోల్డ్ మంది వచ్చారు. అసలు యాక్చువల్లీ కొంచెం క్రెడిట్, కొంచెం కదా ఆ విషయంలో స్టైల్కి, నువ్వు అన్నావు చూడ స్టైలిష్ విలన్స్ అని, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది కొంచెం పూరికి కూడా. ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్ పిచ్చ స్టైలిష్ ఉంటాడు. సోను సూద్ వేరు, అసలు నన్ను అడిగితే పూరి వేరురా. అదిలే ఓకే. పూరి హీరోలు ఆర్ విలన్స్ లా అనిపిస్తారు. ఎగ్జాక్ట్లీ, పూరి హీరో సార్ యాంటీ, అంతే, కొంచెం యాంటీ హీరో టైప్స్ ఉంటాయి, గ్రే ఉంటారు. సోను సూద్ కూడా ఐ యామ్ విత్ యూ. బట్ ఇక్కడ నుంచి మెయిన్ స్ట్రీమ్ లో పీపుల్ స్టార్టెడ్ ఇమిటేటింగ్ దట్. జితేంద్ర క్యారెక్టర్ పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జితేంద్ర ఏదో అరుస్తూ ఉంటాడు, కొంచెం దీన్ని ఏమంటారు, ఊగుతూ ఉంటాడు మనిషి. తిక్కనా కొడుకుని అని అరుస్తాడు. గనుక తిక్కరేగిందనుకో, నీకు తిక్కరేగాలేమో, నువ్వు 24 hours ఆన్లో ఉంటుంది. అలాంటి కుప్పలు ఉంటాయి సినిమా. అమ్మ బాబోయ్, మనం తొడగొట్టాలనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. సెకండ్ హాఫ్ అంతా ఇట్స్ బాలయ్య అండ్ స్టెరాయిడ్స్, మామూలుగా పీక్ డైలాగులు. ఆ సీన్ ఒకటి, అదే కళ్యాణి గారిని పెడతాడు అక్కడ. కళ్యాణి గారిని పెట్టి నీ పసుపు కుంకాలు కాపాడుతున్న తల్లి అంటాడు. అరే అసలు సినిమా మొత్తాన్ని పీక్ అంటే తెలుసా, ఒక ఈడ్చుకుంటూ వచ్చి ఒక చోట ఇలా కూర్చుంటాడు బాలయ్య, కుర్చీలో కూర్చుంటాడు, పోలీసులు అందరూ ఉంటారు. ఇప్పుడు జగపతి బాబు వస్తాడు. ఫేస్ ఆఫ్ బిట్వీన్ జగపతి బాబు అండ్ బాలయ్య 6 డజన్ డైలాగులు ఉంటాయి, ఒక్కొక్కటి గోల్డ్ మైన్. అప్పుడంటే ఇదంతా. దాని తర్వాత ఇంకోటి అవుతారా, ఫ్లూట్ జింక ముందు, అది అప్పుడే. దాని తర్వాత పిల్ల హుంక, అది ఆ డైలాగ్ కరెక్ట్గా గుర్తురావట్లేదు. దానికి సెటప్ గుర్తురావట్లేదు ఆ డైలాగ్కి. బేసికల్ అక్కడ ఇన్ని ఉంటాయి. జగపతి బాబు చాలా భలే ఉంటాడు, నాకు చాలా ఇష్టం. అందుకే కదా బేసికలీ అక్కడి నుంచి జగపతి బాబు మొత్తం కెరియర్ టర్న్ అయిపోయింది. నాన్నక్ ప్రాంతంలో వెరీ స్టైలిష్ విలన్. సో కెరియర్ టర్న్ అయిపోయింది అక్కడి నుంచి జగపతి బాబు యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ నువ్వు చెప్తే రీసెంట్ ఇయర్స్లో, అంటే 2018 నుంచి చూసుకున్న, ఆ టైం నుంచి చూసుకున్నా సరే, మేజర్ ఐకానిక్ విలన్ క్యారెక్టర్స్ జగపతి బాబు మేజర్లీ చేశారు. ఇప్పుడు ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ రంగస్థలం. జగపతి బాబు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, రంగస్థలంలో జగపతి బాబు క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు అనే క్యారెక్టర్, అందులో ఇప్పుడు విలన్లో లెజెండ్లో ఎలా అయితే అంత ఊగిపోయి అలా ఉంటాడో, లిటరల్లీ రంగస్థలంలో మినిమల్ డైలాగ్స్ ఉంటాయిరా. హుందాతనంతో ఉండాలి కదా, ఆరా క్యారీ చేస్తాడు మనిషి. ఈ ఆరా ఉంటది, ఉండదు, చిన్న డైలాగులు ఉంటాయి. పక్కన అజయ్ ఘోష్ ఉంటాడు, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ప్రెసిడెంట్ గారు అంటేనే, ఆ ధైర్యం వాళ్ళలో లేదురా, వాళ్ళు పట్టుకున్న జెండాలో ఉందంటాడు. అలాంటి చిన్న డైలాగ్సే ఉంటాయి. కానీ మ్యాడ్ చాలా బాగుంటది అసలు. ఒక సుకుమార్ డిజైనింగ్ దట్ క్యారెక్టర్ ఆల్సో ఒక వైబ్ క్రియేట్ చేసి, ప్రెసిడెంట్ గారు అంటే రెస్పెక్ట్, చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, గ్లాస్ కడగాలి, అండ్ ఎవరినో చంపేస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు చంపేస్తున్నాయి. అనసూయతో ఒక సీన్ ఉంటది, ఆయన చచ్చిపోయాడు కానీ చచ్చిపోయాడని తెలిస్తే రివీలింగ్ థింగ్ అది. అమ్మో, దానికి కూడా సెటప్ ఉంటుంది అమ్మా. అసలు వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రంగస్థలం, ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ నిట్, మోస్ట్ పర్ఫెక్ట్లీ రిటన్ కమర్షియల్ సినిమా ఇన్ తెలుగు సినిమా. అంతే. ఎందుకంటే చాలా ఉంటారా, ఇప్పుడు మనోడికి స్టార్టింగ్ లో పావుని చంపడానికి వెళ్ళినప్పుడు ఒక వాచ్ దొరుకుద్ది, అది తాగుతున్నప్పుడు అనసూయకి చూపిస్తాడు, నాకు వాచ్ దొరికిందే అత్త అంటాడు. అంటేనే నువ్వే పెట్టుకోలే అని ఇస్తుంది. ఇస్తేనే
అక్కడ అనసూయ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది విచ్ విల్ హ్యావ్ ఏ పే ఆఫ్ లేటర్. తర్వాత లోపలికి తీసుకెళ్ళి అసలు నువ్వేమనుకుంటున్నావు అది ఇది అని చెప్పి మా ఆయన కోయిట్లో ఉన్నాడు అనుకుంటున్నావు, మా ఆయన చచ్చిపోయాడు, ఇది మా ఆయన వాచ్ అంటే మనోడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. రివీల్ చూసా సెటప్ పే ఆఫ్, అక్కడ ఒక రివీల్ ఉంటది, ఆ తర్వాత మనోడు భయపడడం స్టార్ట్ చేస్తాడు. వావ్ వావ్ అంటే సూపర్ వావ్. లాస్ట్ కి ప్రెసిడెంట్ రంగమ్మతో అవుద్ది అలాగా. సో రంగస్థలం ఈజ్ డిఫరెంట్ బ్రీడ్, అలగ్ సినిమా. ఆన్ సో మెనీ లెవెల్స్, రైటింగ్ పరంగా, సీన్స్ పరంగా, ఎలివేషన్స్ పరంగా. మనోడు కొడుతున్నప్పుడు ఆడు ఆడికి వినిపించదు కదా, ఇలా విని మళ్ళీ కొడతాడు. పీక్ సినిమా. ఇప్పుడు నేను ఇంకో సినిమా చెప్తా, నువ్వు విలన్ ఎవరో చెప్పాలి దాంట్లో. ఆదిపురుష్. ఓమ్రు. ఎస్. అస్సలు అనుకోలేదు గైస్, ఆడే చెప్తా. అది దా మ్యాటర్. అది నేను ఇందాక రీసెర్చ్ చేస్తుంటే గూగుల్ చూస్తాను, ఏ అడుగుతాను, అన్ని చేస్తూ ఉంటాను. అలా రెడీ చేస్తావు ఇవన్నీ. వీడికి లిస్ట్ పంపుతా గైస్, వీడు వచ్చి కూర్చుంటాడు అంతే. సో దీని పేరేంటి, రెడిట్ ఓపెన్ చేసి హూ ఇస్ ద స్కేరియస్ట్ విలన్ అది ఇది అంటే కింద రెడిటర్స్ ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. ఇందులో మెహరన్నా ఫర్ ఆల్ హిస్ ఫిలిమ్స్ అంటే అమ్మో మెహర్ నోలన్. ఎస్. సో యా, వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ రైట్, యాక్చువల్లీ రైట్. అదిదా మా. ఇంకొకటి ఫీమేల్ విలన్ అనగానే ఇంకో క్యారెక్టర్ గుర్తొస్తుంది, ఐకానిక్ క్యారెక్టర్, నీలాంబరి ఫ్రమ్ నరసింహ. రమ్యకృష్ణ ఈజ్ అనదర్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. ఆవిడ ఎన్ని శ్రీదేవులు, జయప్రదలు, జయసోదరు వచ్చినా రమ్యకృష్ణ ఎన్ని ఏంటది అసలు. ఆవిడ అలగ్రా, ఆవిడ షీ కెన్ పుల్ ఆఫ్ ఎ నీలాంబరి, షీ కెన్ పుల్ ఆఫ్ ఎ శివగామి. ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ కెన్ బీ అన్ ఐటమ్ గర్ల్ విత్ ఎ గై who is literally 15 years younger than her. And అది నేను సింహాద్రి గురించి మాట్లాడుతున్నా. ఏంట్రా ఆ పాట ఎప్పుడు షూట్ చేశారు రా ఆవిడ? తెలీదు. నీకు తెలీదా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫ్యాక్చువల్లీ నేను కరెక్టో కదా నాకు తెలీదు. ఆవిడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పెళ్ళి అయిపోయిన 2 days తర్వాత, లేకపోతే బిడ్డని డెలివరీ చేసిన 2 days తర్వాత షూట్ అంటారు. సున్నుండ తీసుకో సాంగ్ పేరు, చిన్నదమ్మే చిక్కులు కావాలా నా సామిరంగా, ఆ పాట. షీ కెన్ పుల్ ఆఫ్ దాట్. 2 సినిమాల తర్వాత షీ కెన్ పుల్ ఆఫ్ బీయింగ్ ఎన్ అత్తా విత్ ద సేమ్ గా అండ్ డాన్సింగ్ విత్ హిమ్. నా అల్లుడు సినిమాలు షీ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ దట్ షీ వాంట్స్ టు పుల్ ఆఫ్. రమ్యకృష్ణ ఆ సినిమా పేరు ఏంట్రా? లైగర్. -100. నేనేం మాట్లాడుతున్నారా? రమ్యకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నావు. లైగర్ ఎందుకు గుర్తొచ్చింది రా? అన్ని మంచి సినిమా. నేనంతే 1 second గ్యాప్ ఇవ్వకుండా లైగర్ అంట. సోగ్గాడే చిన్న అయిన సినిమాలో నేను సోగ్గాడే గురించి గుర్తెచ్చుకుంటే లైగర్ గుర్తొచ్చింది. నాకు లైగర్ గుర్తొచ్చింది. రీసెంట్ ఇయర్స్ లో ఏదో చేశారు మంచి క్యారెక్టర్ అనుకుంటే లైగర్ గుర్తొచ్చింది నాకు. సోగ్గాడే చిన్న అయిన సినిమాలో ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్. అందులో నాగార్జున గారితో సీన్లో అన్నిట్లోని ప్రాపర్ రొమాన్స్, చిలిపితనం ఉంటది. నాగ చైతన్య కొడుకు, దీని పేరేంటి, కొడుకు నాగార్జున, కొడుకు నాగార్జున గా చేస్తున్నప్పుడు మాత్రం మదర్ లాగే ఉంటుంది అంతే. క్రేజీ రా, మామూలు యాక్టర్ కాదు రమ్యకృష్ణ గారు. కమింగ్ బ్యాక్ టు నరసింహ ఆల్సో. నరసింహలో ఆవిడకి 2 shades ఉంటాయి. స్టార్టింగ్ యంగ్ గా ఉన్నప్పుడు ఆవిడ డ్రెస్సింగ్ అంతా వెస్ట్రన్ స్టైల్, షార్ట్ క్లోత్ చేసుకుంటారు, ఫుల్ తలపొగరు, పీక్ తలపొగరు ఉన్న క్యారెక్టర్ అది ఇది. బట్ వెన్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్, షీఈస్ ఎలా చూస్తారంటే తినేసేలా చూస్తారు, అంతా అది అయిపోద్ది. అయిపోయిన తర్వాత చాలా థిన్ లైన్ రా. ఎగ్జాక్ట్లీ. నువ్వు చాలా అది వేరే కొంచెం అటు ఇటు చేసినా చాలా చాలా ఎబ్బెట్టుకుంటది. ఎగ్జాక్ట్లీ.
ఆవిడే పుల్ ఆఫ్ చేయగలరు. అది ఉంటుంది చూడు, ఆవిడ రూమ్లో కూర్చుండిపోయి అదే చూస్తూ ఉన్నప్పుడు ఒక లుక్ ఉంటుంది, అది ఫ్రేమ్ అదే ఆవిడ అలా కూర్చుని ఉంటారు కుర్చీ మీద, ఇలా జుట్టు ఇలా ముందుకు పడిపోయి ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనిషి మారిపోద్ది. అక్కడి నుంచి ఇంకొక అలగ్ రమ్యకృష్ణ. ఏంటది, ఏం వర్సటాలిటీ అది. అండ్ ఆవిడ దగ్గర పనిచేసే అమ్మాయిని చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ రజనీకాంత్. ఎగ్జాక్ట్లీ. అసలు సినిమా కూడా సూపర్ సినిమా, నాకు భలే ఇష్టం నరసింహ. గ్రేట్ ఫిలిం, గ్రేట్. ఇప్పటికీ కూడా ఎవడన్నా దీని పేరేంటి కష్టపడుతుంటే ఎక్కువ తొలిమెట్టు కొట్టు ఢీ కొట్టు అంటారు కదా. అంతే. చిన్నప్పుడు అంతఃపురంలో ప్రకాష్ రాజ్. అరే అవునరా, అయ్యో బాబురా, నరసింహ అంటే ఆయన పేరు నరసింహ. అవునా, క్యారెక్టర్ పేరు. అవునా. అమ్మని నాకు కళ్ళు, ఆ బియర్డ్, బ్రౌన్ బియర్డ్ ఉండి కృష్ణవంశీ. ఇందాక వైఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు హస్బెండ్ గురించి మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అమ్మ బాబోయ్, ఆ సినిమా ఇద్దరి మీద నడుస్తుంది, ప్రకాష్ రాజ్, సౌందర్య. అమ్మో, అసలు నేషనల్ అవార్డు వచ్చింది ప్రకాష్ రాజ్. అవును, మోస్ట్ మ్యాడ్ క్యారెక్టర్ అది. అంటే కొన్ని సీన్లు ఉంటాయిరా, నాకు ఇప్పటికీ నేను అంతఃపురంలో మర్చిపోలేని సీన్ ఏంటంటే, అది ఎందుకంటే నాకు చాలా పర్సనల్లీ చాలా కనెక్టింగ్ సీన్. నేను ఫస్ట్ టైం ఆమె సౌందర్య ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాగి ముద్ద పెడుతుంది. శారద గారు, ఆవిడ పేరు మర్చిపోయాను నేను, ఆ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్. పెడితేనే నోట్లో పెట్టుకుని అంటది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం రాగి ముద్ద తిన్నప్పుడు అట్లానే కక్కాను కదా. మా డాడీ కుక్కని కొట్టారు. దెబ్బకి జ్వరం వచ్చింది నాకు, అందుకని నాకు ఆ సీన్ గుర్తు. వెంటనే మంచి చూసి పెట్టుకోవడానికి పర్సనల్ ట్రామా అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ ఇలా అంటేనే అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి డైలాగ్ వేస్తాడు ప్రకాష్ రాజ్. కూడు వంట పట్టినట్టుంది అమ్మాయికి, అది ఇది అంటాడు. బొడ్డోడు ఉంటాడు, ఎంత ఉంటాడు, వాడితో బాంబులు వేపిస్తాడు. మరి ఆడాడు మనవాడితో అలాగే ఆడుకుంటాడు, వాడు వరల్డ్ అదే. హీ డజంట్ కేర్ అబౌట్ విమెన్. వారసుడు అంటే కొడుకుని కూడా ఎందుకు చేరదీస్తాడంటే వారసుడు వచ్చాడు. ఏమెవరు నీ పెండ్లామా అంటాడు. ఏంది ఆ లుక్, ఏంది ఆ క్యారెక్టర్. ఆయన డబ్బులు ఉన్నాడు, ఆయన ఒక పెద్ద, అలా అని హుందాగా ఉన్నాడు. మాసిపోయి ఎర్రగా ఉన్న ఇటుక అంటుకుపోయి బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ. వరల్డ్ అంత మనిషిది, గన్లు, బాంబులు, ఫైట్లు ఇలాగే ఉంటాడు మనిషి. అందుకే కొంచెం ప్రకాష్ రాజ్ ఇప్పటికీ ఈజ్ అ కేస్ స్టడీ అనాలో బుక్ అనాలో ఏమన్నా తెలియదు, చాలా రకమైన క్యారెక్టర్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకున్నాం, ఎస్విఎస్సిలో నాన్న క్యారెక్టర్ రాశాడు, ట్రావెలింగ్ మై క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ కెన్ పుల్ ఆఫ్ మెనీ థింగ్స్ మ్యాన్, ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. సి సేమ్ కృష్ణవంశీ మేడ్ ప్రకాష్ రాజ్ నరసింహ ఇన్ అంతపురం అండ్ అమ్జద్ బాయ్ ఇన్ ఖడ్గం. ఖడ్గంలో ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ హీరో రా, హీరోయిన్ డాన్స్ వేస్తాడు, ఎమోషనల్ ఉంటది, ఒక అన్నలాగా ఉంటాడు రవితేజ్కి, కామెడీ చేస్తాడు. ప్రకాష్ రాజ్ కెన్ డూ ఎనీథింగ్ ఎనీ డే. ఈవెన్ ఇఫ్ యూ కాల్ ప్రకాష్ రాజ్ and ask him to become an alien, he can do that. నేను నమ్మిస్తాడు. నాకు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అంతఃపురంలో అంట జగపతి బాబు రోల్కి అప్పుడులో చాలా పేరు వచ్చిందంట. జగపతి బాబుకి ఎవరు చేయరు కదా అలాగా, కానీ జగపతి బాబుకి ఫస్ట్ సాయి కుమార్ రోల్ ఇచ్చారంట. ఇచ్చారో లేకపోతే అడిగాడో జగపతి బాబు, బికాస్ సాయి కుమార్ రోల్ ఈస్ హీరో రోల్, బట్ హీరో చచ్చిపోతాడు ఫస్ట్ పావుగంటలో 20 నిమిషాల్లో. సో కానీ జగపతి చాలా మంచి పేరు. జగపతి డబ్బు గురించి చేస్తాడు, తనకు హెల్ప్ చేసే డబ్బు గురించి. చచ్చిపోయేటప్పుడు డబ్బులు ఎగిరిపోతారా, అమ్మని అమ్మ క్రేజీ సీన్ అది. సౌందర్య ఆల్సో మ్యాడ్ రోల్, మ్యాడ్ ఫిల్మ్. చైల్డ్హుడ్ సౌందర్య బోల్డ్ సినిమాలు మనకి. అన్నయ్య, రాజా, ఎన్ని సినిమాలు. రాజా ఈజ్ అగైన్ వన్. అన్నయ్యలో చిరంజీవికి సౌందర్య కొన్ని కెమిస్ట్రీ ఉంటుంది. నేను మొన్న కూడా చూసుకుంటున్నాను, డోర్ కొడతాడు చిరంజీవి, డోర్ కొట్టి అని చెప్పి ఇలా చూస్తూ ఉంటాడు. ఆవిడ వచ్చిన తర్వాత ఇలా అంటాడు, అన్న తర్వాత ఇలా అంటాడు, ఆవిడ ఎలా అంటది, లేదండి షూస్ ఎత్తుకుంటున్నాను నేను.
ఇల్లు రెంటా అండి అంటే లేదండి సొంత ఇల్లు అంటే అద్దెంతండి అంటే బోల్డ్ ఉంటాయి అన్నయ్య సినిమాలో. పీక్ అంటే పీక్. ఓకే, రీసెంట్ ఇయర్స్లో ఒక విలన్ క్యారెక్టర్ నాకు పిచ్చిగా నచ్చిన విలన్ క్యారెక్టర్, ద క్యారెక్టర్ దట్ హ్యాస్ బేసికల్లీ రైటింగ్ ఇన్ ఇట్, హ్యాస్ సెన్స్, ఈజ్ దయానంద్ ఫ్రమ్ సరిపోదా శనివారం. అసలు ఒక స్టోరీ ఉంటుందా మనిషికి? ఒక స్టోరీ ఉంటుంది. నువ్వు ఎన్నన్నా చెప్పు. రీసెంట్ టైమ్స్లో రైటింగ్తో వివేకాత్రేయ రైటింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు కానీ ఫస్ట్ సీన్లో కొడతా ఉంటాడు చూడు, అజయ్ నేనా కొడతా ఉంటాడు, అజయ్ అనుకుంటా ఏమో, కొడతా ఉంటే నీకు ఒక స్టోరీ చెప్తా అని చెప్పి ఒక నాన్నకి 2 కొడుకులు, అందులో ఒకడంటే బాగా ఇష్టం, ఇంకొకడంటే అస్సలు నచ్చడు, అది ఇది అని చెప్తా ఉంటే నేను ఎవరన్నా ఏమనుకుంటారు, ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. అనుకున్న తర్వాత అందులో లేయర్స్ ఉంటాయి. అనుకున్న తర్వాత అది వాడి స్టోరీయే, వాడి బ్యాక్ స్టోరీని చెప్పేస్తాడు, ఫస్ట్ సీన్లో చెప్పేస్తాడు. గ్రేట్ రైటింగ్. నెక్స్ట్ అందులో ఇంకో లేయర్. నేనేమనుకున్నా, ఇప్పుడు 2 ఉన్నారు, ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే నచ్చలేదంటే యూజువల్లీ టిపికల్ విలన్స్ ఎవరు, చిన్నప్పుడు పేరెంటింగ్ సరిగ్గా లేనోళ్ళు అంతే, వాళ్ళే దే టర్న్ అవుట్ టు బి విలన్స్. ఇందులో ఏంటి, వీళ్ళ నాన్నకి వీడంటే చాలా ఇష్టం, అందుకని వీడి బ్రదర్కి వీడికి గొడవలు వచ్చినాయి. ఐ వాజ్ లైక్, ఇష్టం వల్ల బొక్కబడింది వాడికి. అరే నీ అమ్మ ఇట్లా రాస్తారా అనుకున్నాను. వివేకన్న, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, మ్యాడ్ రైటింగ్, మ్యాడ్. సో అందులో కూడా వాడి క్యారెక్టర్ ఈ కొన్ని యాంటిక్స్ ఉంటాయి. వీడికి అమ్మాయిలంటే మోజు ఉండదు, ఇలాంటి ఏదో అదే ఉండదు, ఒకటే మోటివ్, ల్యాండ్, ఆస్తి, ఈ మోటివ్లోనే ఉంటాడు. కొన్ని ఇవి ఉంటాయి చూడు, స్టార్టింగ్ మొత్తం పోతారు సీన్లో, ఆవిడ గుద్దేసి ఏయ్ సెన్స్ లేదా అంటే ఆంటీ సెన్స్ ఉంది అంటాడు. నేను సరిపోదాకి వెళ్ళి ముందు దాకా ఫస్ట్ యాక్చువల్లీ నువ్వు స్టార్ట్ చేసిన సేమ్ పాయింట్ దట్ హీరో రీసెంట్ ఇయర్స్లో వాట్ ఎవర్, నాకు అలా స్పైడర్ సినిమాలో ఎస్జేశ్వర్ క్యారెక్టర్ చాలా ఇష్టం. బెస్ట్ విలన్స్ ఆఫ్ అవర్ టైమ్. ఈవెన్ దో బ్యాట్మ్యాన్, డార్క్ నైట్ ఇవన్నీ అన్నా కూడా ఓకే ఫైన్, నాకు ఇష్టం. సో దాని తర్వాత చాలా సినిమాలు చేశాడు ఎస్జే సూర్య. చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే నాకు మోనోటోనస్, ప్రతి సినిమాలో ఒకలాగా ఉంటున్నాడు, ఒకటే చేస్తున్నాడు కదా అనుకుని సరిపోదా ట్రైలర్ వచ్చినప్పుడు నేను మళ్ళీ పోలీస్ క్యారెక్టరే మళ్ళీ వెళ్ళి అదే చూడాలా అనుకుని వెళ్ళి కూర్చున్నా, సర్ప్రైజ్ అస్సలు అలా ఉన్నాడు. ట్రూ పోనీ కొత్తగా ఏమైనా ఉంటున్నాడు కదా, అదే నువ్వు క్యారెక్టర్, నువ్వు పోలీస్వి, నువ్వు అంతా ఒకటే, బట్ యాక్టింగ్ వెరీ వెరీ, నువ్వు అసలు కొత్తగా కనిపించాడు నాకు ఎగ్జాక్ట్లీ. సూపర్. ఆటోలో వెళ్తూ ఉంటాడు, పిల్లలు కాదు అమ్మా. సో గైస్, నాకు తెలుసు మేము దీని లెంత్ ఎంత వచ్చిందో నాకు తెలీదు, బట్ దేర్ ఆర్ సో మెనీ ఐకానిక్ క్యారెక్టర్స్ ఇంకా మిగిలిపోయినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిద్ధార్థ్ అభిమన్యు ఫ్రమ్ ధ్రువ, ఇంక స్పైడర్లో భైరవుడు, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. ఇప్పుడు మీరు ఎంతైతే చూసారో ఇది పార్ట్ 1 అనుకోండి. మేము ఏమైతే మిస్ అయ్యామో పార్ట్ 2లో ఏం కావాలో మీరు చెప్పండి. మీరు చెప్తే ఇంకొక వీడియో చేస్తా. ఐ ఫీల్ ఇది ఇక్కడ వరకు ఆపి మంచిగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్ట్ 2 చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో దాట్స్ ది వీడియో గైస్. మేమేం మిస్ అయ్యామో, మీకు ఎవరి గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నారో, పార్ట్ 2 మీకు వీడియో కావాలంటే మాత్రం పార్ట్ 2 అని మెన్షన్ చేసి అవి కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఏ క్యారెక్టర్స్ అయితే మేము మిస్ అయ్యామో. పార్ట్ 2 అని నాకు ఒక 50 కమెంట్లు వస్తే, 100 కమెంట్లు వస్తే చేసేస్తా. 100 కమెంట్లు పార్ట్ 2. ఓకే, మీరు పెట్టండి, చేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నో. ఎక్కడి వరకు చూసారంటే మీరు హైప్ చేయాలి, అర్థమైందా? యూ హ్యావ్ టు హైప్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణవ్ వర్మ, సబ్స్క్రైబ్ టు చార్నాట్ సారీ. బోల్డ్ అంత కంటెంట్ వస్తుంది, ఆనెస్ట్లీ చెప్తున్నా. చాలా ప్లానింగ్లో ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తే మీరు వావ్ అంటారు, పక్కా ఫిక్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్, బాయ్. సబ్స్క్రైబ్. బాయ్.